అథ మంత్రపాఠః. గురుభ్యో నమః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము యోగశ్చిత్త వృత్తి నిరోధ అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వృత్తి సారూప్యం ఇతరత్ర అనే విషయం వరకు చెప్పుకున్నాము. యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటే యోగ అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించడాన్ని యోగం అంటాము. యోగం అంటే ఏమిటి అంటే దానికి సమాధి అని చెప్పుకున్నాము. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది అంటే ఇది చిత్తంలో ఉంటుంది. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది? చిత్తంలో ఉంటుంది. ఆ చిత్తంలో ఏ అవస్థలో ఉంటుంది అంటే దానికి క్షిప్తం, మూఢం, విక్షిప్తం, నిరుద్ధం, ఏకాగ్రం అని చెప్పాము. ఇందులో మొదటి 3 అవస్థల్లో సమాధి ఉండదు, అంటే యోగ పక్షంలోకి రాదు. కేవలం ఏకాగ్రతావస్థ, నిరుద్ధావస్థనే ఉంటుంది అని చెప్పాను. ఏకాగ్రత అవస్థలో సంప్రజాత సమాధి ఉంటుంది, నిరుద్ధావస్థలో అసంప్రజ్ఞాత సమాధి ఉంటుంది అని చెప్పాను. ఇవి రెండు కూడా యోగ పక్షంలోకి వస్తాయి. ఆ యోగాన్ని తీసుకొని ఈ సంప్రజాత యోగము, అసంప్రజాత యోగాన్ని ఉద్దేశించి వాటి యొక్క లక్షణం ఏంటని చెప్పి మళ్ళీ దాని పక్కనే సూత్రం యోగశ్చిత్త వృత్తి నిరోధ అనే సూత్రం ప్రకారంగా చెప్పుకున్నాం. చిత్తంలో ఉండే వృత్తులను పూర్తిగా నిరోధించడాన్ని యోగం అని చెప్పాము. అలా నిరోధించినప్పుడు నీ చిత్తం యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుంది, ఎందులో లీనమై ఉంటుంది, తర్వాత ఆత్మ యొక్క స్వరూపాన్ని కూడా ఏ స్థితిలో ఉంటుంది. నువ్వు చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఈ చిత్తం యొక్క స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా చిత్తంలో వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఆ చిత్తం అనేది స్వరూపే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ చితిశక్తి అనేది, ఆ మనసు అనేది ద్రష్టు అవస్థానం అంటే జీవాత్మ యొక్క స్థితిలో, స్వరూపంలో అవస్థితం అవుతుంది అని చెప్పుకున్నాం. చిత్తంలో ఉండే వృత్తులను ఆలోచన పూర్తిగా నిరోధించినప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్ట అంటే జీవాత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది. ఆ జీవాత్మ పరమాత్మలో లీనమై ఉంటుంది. అంటే ఏ చిత్తంలో ఎటువంటి వృత్తి లేవు కాబట్టి ఆ జీవాత్మకు అత్యంత నికటగా ఉంటుంది, దాంట్లో లీనమై ఉంటుంది అన్నమాట. అప్పుడు జీవాత్మ పరమాత్మలో లీనమై ఉంటుంది అంటే ఆనంద స్వరూపంలో ఉంటుంది. అక్కడ ఎటువంటి ఆలోచన లేనప్పుడు ఆత్మ సుఖాన్ని పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉంటుంది. కాబట్టి చితిశక్తి ఎక్కడ ఉంటుందంటే ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్ట అంటే జీవాత్మ యొక్క స్వరూపంలో అవస్థితమై ఉంటుందని చెప్పాం. సరే, చిత్తంలో ఉండే వృత్తి నిరోధించినప్పుడు జీవాత్మ యొక్క స్వరూపంలో అవస్థితమై ఉంటుంది. కానీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించినప్పుడు అప్పుడు ఎక్కడ ఉంటుంది చితిశక్తి అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ చిత్తంలో ఉండే నిరోధించినప్పుడు ఎక్కడ ఉంటుందంటే వృత్తి అనేది ఇతరత్ర ఉంటుంది. అంటే నిరుద్ధావస్థ కాకుండా, ఏకాగ్రతావస్థ కాకుండా భిన్న స్థితిలో ఏ విషయంలో అయితే లీనమై ఉందో, ఏ పనిలో అయితే లీనమై ఉందో ఆ పని యొక్క విషయాలను ఏవైతే ఉన్నా వాటిని గ్రహిస్తుంది. అంటే ఆ చిత్త వృత్తి అనేది, ఆ మనసు అనేది అక్కడ ఉంటుంది, ఇతరత్ర వేరే విషయాల్లో ఉంటుంది. నువ్వు ఏ విషయంలో లీనమయ్యో ఆ విషయంలో ఉంటుంది అని చెప్పుకున్నాము. అందుకే వృత్తి సారూప్యం అనేది ఎక్కడ ఉంటుంది? వేరే వేరే విషయాల్లో ఉంటుంది. సరే, ఇక్కడ సూత్రంలో వృత్తి శబ్దం వచ్చింది కదా, వృత్తి వేరే వేరే విషయాల్లో ఉంటుంది అంటున్నాం. ఆ వృత్తి అంటే ఏమిటి? ఆ వృత్తులు ఏంటివి? ఏ విషయాల్లో ఆ చిత్తం ఉంటుంది, మనసు ఉంటుంది అంటే ఆ సూత్రంలో వృత్తి శబ్దాన్ని ఉపయోగించి ఇక్కడ నెక్స్ట్ మహర్షి పతంజలి ఇక్కడ వృత్తి శబ్దాన్ని ఉపయోగించి చెప్తున్నాం. ఆ వృత్తులు 5 రకాలంట. దానికంటే ముందు అవతరణికలో తాహ పునర్నిరోధవ్య బహుత్వే సతి చిత్తస్య. ఈ చిత్తంలో వృత్తులు అనేవి ఎక్కువ ఎప్పుడవుతాయండి? మనము ఏకాగ్రత అవస్థ, నిరుద్ధావస్థ లేనప్పుడు ఆ చిత్తంలో వృత్తులు, ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. అటువంటి స్థితిలో మనము
బహుత్వే సతి చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు ఎక్కువ అయినప్పుడు తాహ నిరోధవ్య చిత్త వృత్తులు నిరోధించాలి. సరే నిరోధిస్తాను బాగానే ఉంది, కానీ నిరోధించడానికి ఏంటి ఆ వృత్తులు ఏమిటి? కాబట్టి ముందు అవి నిరోధించాలి అంటే ఆ వృత్తులు ఏంటో తెలియాలి. కాబట్టి ఆ వృత్తులు ఏంటి అనేది కింద మనకు ఆ వృత్తులు 5 రకాలు అని చెప్పి మనకు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టాహ, ఇది మనము చెప్పుకోబోతున్నటువంటి అంశం. ఇప్పుడు మనకు ఈ చిత్తంలో వృత్తుల సంఖ్య ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే వాటిని నిరోధించాలి. నిరోధించాలంటే ముందు ఆ వృత్తులు ఏంటో తెలియాలి మనకు. నిరోధించాలి అంటే ఆ వృత్తి అంటే ఏమిటో తెలియాలి. ఆ వృత్తులు ఏంటివి కింద చెప్తున్నాడు. వృత్తయ పంచతయ్య, వృత్తయ క్లిష్ట అక్లిష్టాహ, అది చూసుకోండి. వృత్తులు పంచతయ అంటే 5 రకాలు. ఏంటి 5 రకాలు అంటే అవి ఎలా ఉంటాయంటే క్లిష్టంగా ఉంటాయి, అక్లిష్టంగా ఉంటాయి. అంటే క్లిష్టం అంటే దుఃఖాన్ని ఇచ్చేటివి, దుఃఖాన్ని ఇవ్వనివి, 2 రకాలుగా ఉంటాయి. ఆ దుఃఖాన్ని ఇచ్చేటివి ఏంటివి, దుఃఖాలు ఇవ్వనివి ఏంటివి అనేది ఇప్పుడు మహర్షి వ్యాస్ భాష్యంలో మనం చూసుకోండి. ఇప్పుడు క్లిష్టాహ అంటే ఏమిటి, ఆ క్లిష్ట వృత్తులు ఏంటి అంటే కష్టాన్ని దుఃఖాన్ని ఇచ్చేటువంటి వృత్తులు ఏంటివి, అది కింద ఇస్తున్నాడు చూసుకోండి. క్లేశహేతుకాహ, ఇవి క్లేశాల కానీ దుఃఖాలకు కారణంగా ఉంటాయంట. అంటే ఏవైతే అజ్ఞానం, అవైరాగ్యం, అధర్మాన్ని ప్రేరేపిస్తాయో, అటువైపు తీసుకెళ్తాయో వాటి క్లేశహేతుకాహ అని చెప్పాము. ఇంకా కర్మాశయ ప్రచయే క్షేత్రీభూతాహ, కర్మాశయం అంటే శుభకర్మలు అశుభ కర్మలకు ఉత్పన్నం చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒకటి శుభ కర్మలు కావచ్చు, అశుభ కర్మలు కావచ్చు. అటువంటి ఆలోచనలను ఉత్పన్నం చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిష్ట వృత్తులు అని చెప్పాము. కొన్ని చెప్పే క్లేశహేతుక అంటే అవిద్యాది క్లేశాలు ఉన్నాయి. అవిద్య, రాగము, అస్మిత, అంటే మోహ, రాగ, ఈర్ష్య, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవిద్యాయుక్తమైనటువంటి, అవిద్యాయుక్తం వలన మనకు క్లేశాలు ఉత్పన్నమవుతాయి, దుఃఖం ఉత్పన్నమవుతుంది. అంటే ఇటువంటి ఆలోచనలకు దారి తీస్తుంది. ఇటువంటి ఆలోచనలు వస్తాయి వృత్తిలో. అంటే ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖాన్ని ఇచ్చేటువంటివి క్లిష్ట వృత్తి అని చెప్పాం. ఇంకా కర్మాశయ ప్రచయే క్షేత్రీభూత, కర్మాశయం అంటే శుభ కర్మాశయం కావచ్చు, పాప కర్మాశయం కావచ్చు. ఈ కర్మాశయాన్ని ఉత్పన్నం చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని కూడా క్లిష్ట వృత్తి కింద చెప్పుకున్నాము. కాబట్టి ఇవి క్లేశహేతుకాహ, దుఃఖాన్ని ఇచ్చేటివి. కర్మాశయ ప్రచయే, కర్మాశయాలను అంటే శుభ కర్మాశయాలను, అశుభ కర్మాశయాలను క్షేత్రీభూత ఉత్పన్నం చేసేటివి ఏవైతే ఉన్నాయో వాటిని క్లిష్టాహ, క్లిష్ట వృత్తులు అని చెప్పాము. నెక్స్ట్ ఏం చెప్తున్నాము, అక్లిష్ట వృత్తి అంటే ఏం చెప్తున్నా. క్లిష్ట వృత్తిలో మనకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే అధర్మాన్ని, అజ్ఞానాన్ని, అవైరాగ్యాన్ని, అనైశ్వర్యాన్ని ఉత్పన్నం చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిష్ట వృత్తులు అని చెప్పుకున్నాం. అక్లిష్ట వృత్తులు అంటే ఏమిటి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చెప్తున్నాడు. ఖ్యాతి విషయ గుణాధికార విరోధిన్యో అక్లిష్టాహ. ఖ్యాతి విషయ అంటే వివేక ఖ్యాతి అండి. మనం చెప్పుకున్నాం కదా, వివేకం అంటే ఏమిటి, ఇది శరీరం వేరు, ఈ చిత్తము వేరు, అంటే ఈ మనసు వేరు, ఈ జీవాత్మ వేరు. అలాంటి వివేక ఖ్యాతి, భిన్నత్వంని పృథకత్వంలో రూపంలో తెలుసుకోవడాన్ని వివేక్ ఖ్యాతి అంటాం. అట్లా వివేక్ ఖ్యాతి విషయ అంటే ఖ్యాతి విషయం అంటే యథార్థం విషయం అంట. ఏ తత్వాన్ని ఎలా అర్థం చేసుకున్నా అలా అర్థం చేసుకోవడం అంటే చిత్తము వేరు, ఈ శరీరం వేరు అనే భావన, అలాంటి అనుభూతి వివేక ఖ్యాతి అంటామంట. ఖ్యాతి విషయ గుణాధికార విరోధిన్యో. గుణాధికారం అంటే సంసారికంలో ఉన్నటువంటి గుణాలకు ఏవైతే ఉన్నాయో వాటి విరోధంగా ఉంటుంది. ఈ ఖ్యాతి కలిగినప్పుడు, ఈ వివేక ఖ్యాతి మనకు వచ్చినప్పుడు, ఇప్పుడు సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధిలో మనం ధ్యానం చేస్తూ మన స్థితిని కొంచెం ఉత్కృష్టంగా మార్చినప్పుడు మనకి ఈ స్థితి కలుగుతుంది. ఏ స్థితి కలుగుతుంది, ఈ జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు అనే భావన, అనుభూతి కలుగుతుంది. అలా అనుభూతి కలిగినప్పుడు సాంసారికంలో ఉండే గుణాల వైపు ఆకర్షణ ఉండదు. అందుకే ఈ ఖ్యాతి విషయం వచ్చిందనుకోండి, ఈ యథార్థ జ్ఞానం కలిగిందనుకోండి, ఈ శరీరం వేరు, ఈ ఆత్మ వేరు అనే భావన కలిగిందనుకోండి, అప్పుడు గుణాధికార విరోధిన్యం, ఏదైతే సాంసారిక గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆసక్తి ఉండదు, వాటి మీద కోరిక ఉండదు. అంటే వాటి విరోధంగా ఉంటుంది, వాటికి విపరీతంగా ఆలోచిస్తుంది. నీ మనసు, నీ చిత్తం అనేది వాటికి విపరీతంగా ఆలోచిస్తుంది. అందుకే చెప్తున్నాడు ఖ్యాతి విషయం వివేక్ ఖ్యాతి ఎప్పుడైతే కలుగుతుందో, శరీరం వేరు, ఈ ఆత్మ వేరు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు గుణాధికారం విరోధిస్తుంది, గుణాలను, సాంసారిక గుణాలను విరోధిస్తుంది. అటువంటి స్థితిని కలిగించేటువంటి ఆధ్యాత్మిక వైపు అంటే జ్ఞానం వైపు, ధర్మం వైపు, ఇంకా ఐశ్వర్యం వైపు,
జ్ఞాన ధర్మ వైరాగ్యం వైపు, ఐశ్వర్యం వైపు, ధర్మం వైపు ఎటువైపు తీసుకెళ్తుందో ఇవి మనకు అక్లిష్ట వృత్తులు. ఇప్పుడు జ్ఞానం ఉంది మన దగ్గర అంటే, ధర్మం ఉందంటే, ఇవన్నీ ఐశ్వర్యం ఉందంటే ఇవన్నీ మనకు అక్లిష్టాన్ని ఇస్తాయి. క్లిష్టం అంటే దుఃఖము, అక్లిష్టం దుఃఖం కానిది, దుఃఖం లేనిది. ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి వివేఖ్యాతి కలిగింది అనుకోండి, మనకు ధర్మం వైపు, జ్ఞానం వైపు, వైరాగ్యం వైపు, ఐశ్వర్యం వైపు వెళ్తుంది మన ఆలోచన శక్తి. మన ఆలోచన ధోరణి ఆ రకంగా ఆలోచిస్తుంది, చింతన చేస్తుంది అనమాట. కాబట్టి ఇవి అక్లిష్ట వృత్తులు. వివేక ఖ్యాతి కలిగినప్పుడు ఎటువంటి అయితే ఆలోచనలు వస్తాయో వాటిని అక్లిష్ట వృత్తులు అని చెప్పాము. ఏ ఆలోచనలు అయితే దుఃఖాన్ని ఇస్తాయో, పాప కర్మాశాన్ వైపు, అజ్ఞానం వైపు, అర్థం వైపు తీసుకెళ్తాయో అవి క్లిష్ట వృత్తులు అని ఇక్కడ మనం చెప్పుకున్నాం అనమాట. అస్తు, ఏదో అడుగుతున్నారు. అస్తు అండి. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు ఇక చూడండి. క్లిష్ట, ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి, పుస్తకం లేని వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్, క్లిష్ట ప్రవాహ పతిత అపి అక్లిష్టాహ. ఒక్కొక్కసారి క్లిష్ట వృత్తులు ఉంటాయి, దుఃఖాన్ని ఇస్తూ ఉంటామట. దుఃఖాలు చాలా వస్తాయి, రకరకాల దుఃఖాలు వస్తుంటాయి, మన సంసారంలో చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా దుఃఖం యొక్క అనుభూతి అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో దుఃఖాన్ని ఎదురు పడుతూ ఉంటాం, దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. కాబట్టి క్లిష్ట ప్రవాహ పతితాహ క్లిష్ట ప్రవాహ పతిత అపి అక్లిష్టాహ. ఆ దుఃఖాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే, మన సంసారంలో ఉండే విషయాన్ని చూసిన తర్వాత మనకు వైరాగ్యం వచ్చేస్తుందండి. ఏమొస్తుంది, ఒక్కోసారి ఈ దుఃఖాన్ని చూసిన తర్వాత జీవితం ఏంటి అని చెప్పి విరక్తి కలుగుతుందన్నమాట. విరక్తి కలిపి అప్పుడు మన మీద మనకు అసహ్యం చేస్తుంది, ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, అసలు నేను చేసే పని ఏంటి అని చెప్పి మన మీద మీకు విరక్తి కలిగి వైరాగ్యం కలుగుతుంది. ఓ ఇదిగా నా జీవితం, అసలు జీవితం ఇంకో విధంగా ఉందని చెప్పి నీలో ఒక జ్ఞాన సంపన్నమైనటువంటి వివేక ఖ్యాతి కలుగుతుంది. వివేక ఖ్యాతి అంటే అలాంటి ఒక్కోసారి సంస్కారం ఉత్పన్నమవుతుంది. ఇది జీవితం కాదు, నేను వాస్తవ యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి, ఆ ఈశ్వరికి దగ్గర కావాలి, గురువులకు దగ్గర కావాలనే భావన నీలో కలుగుతుందన్నమాట. ఎప్పుడు క్లిష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు, అందుకే దుఃఖాల్లో ఉన్నప్పుడు మా పరమాత్మను గుర్తు చేసుకుంటామంట. ఏదైనా పెద్దవాళ్ళని కానీ గురువు కానీ గుర్తు చేసుకుంటూ ఉంటామంట. ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు, అటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే క్లిష్ట ప్రవాహం మన మీద హ్యావీ అయిపోయింది అనుకోండి, దుఃఖ సమూహం మన మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. అంటే ఆ వైరాగ్యం సంబంధించిన విచారం ఏదైతే ఉందో అది క్లిష్ట ప్రవాహంలో వచ్చినప్పుడు కూడా అక్లిష్టంగానే ఉంటుంది. అంటే కొన్ని ఘటనలు, దుర్ఘటనలు చూసిన తర్వాత మనలో ఒక యథార్థమైన జ్ఞానం కలుగుతుంది, ఒక అనుభవం వస్తుంది, అనుభూతి కలుగుతుంది అన్నమాట. అప్పుడు ఇదిగా జీవితం అని చెప్పి విరక్తి కలిగి వైరాగ్యం వైపు వెళ్తూ ఉంటాం, జ్ఞానం వైపు వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాగా క్లిష్ట ప్రవాహంలో ఒక్కోసారి అక్లిష్ట వృత్తి వచ్చిందనుకోండి, అంటే జ్ఞానానికి సంబంధించిన విచారం వచ్చిందనుకోండి, అది అలాగే ఉంటుంది. ఒక క్లిష్ట ప్రవాహం దుఃఖాల్లో వచ్చిందిగా, దుఃఖ సమూహంలో వచ్చింది కదా అని చెప్పి అక్లిష్ట వృత్తి ఏదైతే ఉందో అది క్లిష్ట వృత్తిలోకి మారిపోదు, అది అక్లిష్టంగానే ఉంటుంది. నిన్ను ప్రభావితం చేస్తుంది, ప్రేరేపిస్తుంది. ఈ దుఃఖటనలో సంఘటనలు ఏవైతే జరిగాయో వాటిని చూసి నిన్ను ప్రేరేపిస్తుంది, నీకు యథార్థ జ్ఞానం బోధించి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే ఆ దుఃఖ ప్రవాహంలో వచ్చింది కదా అని చెప్పి అది అక్లిష్ట వృత్తి క్లిష్ట వృత్తిగా మారదు, అక్లిష్టంగానే ఉంటుంది అని చెప్తున్నమాట. క్లిష్ట ప్రవాహ పతిత, క్లిష్ట ప్రవాహంలో వచ్చినటువంటి అక్లిష్ట వృత్తి ఏదైతే ఉందో అది అక్లిష్టంగానే ఉంటుంది, క్లిష్ట వృత్తిలోకి మారిపోదు. నెక్స్ట్ ఏం చెప్పాడు, అదే విషయాన్ని ఇంకో ఆచార్య ఏం చెప్పాడు, ఇదే విషయాన్ని ఇంకో ఆచార్య క్లిష్ట ఛిద్రేషు అపి అక్లిష్టాహ భవంతి. క్లిష్ట దుఃఖాల ప్రవాహంలో వచ్చిన దుఃఖాల సమూహం వచ్చినప్పుడు అక్లిష్ట వృత్తి ఏదైతే మనకు కలుగుతుందో అది అక్లిష్టంగానే ఉంటుంది, అది క్లిష్టంగా మారిపోదు. అదే విషయాన్ని పక్కన అక్లిష్ట, నెక్స్ట్ ఏమి వచ్చాయంటే అక్లిష్ట ఛిద్రేషు క్లిష్ట ఇతి. ఇదంతా వేరే ఆచార్య యొక్క వచనం అండి. క్లిష్ట ఛిద్రేషు అపి అక్లిష్టాహ భవంతి, అక్లిష్ట ఛిద్రేషు క్లిష్టాహ ఇతి. ఓసారి క్లిష్ట వృత్తుల్లో క్లిష్టమైన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఒకసారి అక్లిష్టమైన వృత్తి వచ్చినా అది అక్లిష్టంగానే ఉంటుంది, మనం ప్రేరేపించి వెళ్తుంది, యథార్థ జ్ఞానం బోధించి వెళ్తుంది. అదే విధంగా అక్లిష్ట ఛిద్రేషు క్లిష్టావృత్తి, ఒక్కోసారి మనం చాలా వైరాగ్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అన్ని పనులు చేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి మనకు క్లిష్ట వృత్తి కలుగుతుంది, అధర్మం, అజ్ఞానం ఇవన్నీ కలుగుతాయి అన్నమాట, అనైశ్వర్యం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి అంటే అక్లిష్ట వృత్తుల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి క్లిష్ట వృత్తి మన మీదకి వస్తుంది అన్నమాట. అప్పుడు అది ఆ క్లిష్ట వృత్తి వచ్చేంత మాత్రం మనకు క్లిష్టంగా మారిపోవు, మన వృత్తిని కూడా క్లిష్టంగా మారిపోవు, కష్టాల్లోకి మారిపోవు, దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టాం అనమాట.
అందుకే అక్లిష్ట ఛిద్రేషు అపి క్లిష్ట ఇది. ఒక్కొక్కసారి అక్లిష్ట వృత్తుల్లో మనం ధర్మ మార్గంలో ఉన్నాం, జ్ఞాన మార్గంలో ఉన్నాం, ధ్యాన మార్గంలో ఉన్నప్పటికి కూడా ఒక్కోసారి మనకు ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయన్నమాట. వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అక్లిష్ట వృత్తిలో వచ్చే క్లిష్ట వృత్తి ఏదైతే ఉందో, కష్టాన్ని ఇచ్చేటువంటి వృత్తి ఏదైతే ఉందో అది అది క్లిష్ట వృత్తిలో ఉంటుంది కానీ అక్లిష్ట వృత్తిగా మారిపోదు. అది కూడా అలాగే ఉంటుంది. సరేలే అక్లిష్ట వృత్తిగా సమూహంలోకి వచ్చినది క్లిష్ట వృత్తిలోకి మారిపోతుందా? అది కాదు. ఒక్కోసారి గురువుల యొక్క సమూహంలోకి వచ్చారనుకోండి ఒక సామాన్య వ్యక్తి, వాళ్ళ సంపర్కంలో సాన్నిధ్యంలో ఉండటం వల్ల, ఎక్కువ కాలం ఉండటం వల్ల అతను కూడా ఒక జ్ఞానిగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వచ్చిన వెంటనే మారిపోతాడా? మారిపోడు కదా. వాని వృత్తి ఏదైతే ఉందో, వాని స్వభావం ఏదైతే ఉందో, ఆ వ్యక్తి సామాన్య వ్యక్తి యొక్క స్వభావం అలాగే ఉంటాయన్నమాట. వెనకబడే యోగి కావాలంటే యోగి కాలేడు. యోగికి సంపర్క మాత్రంతో యోగి కావాలంటే కాలేడు. ఆ యోగి చేసేటువంటి పనులను ఆచరించినప్పుడు ఇతను యోగి కాగలడు. కాబట్టి వచ్చినంత మాత్రాన ఆయన యోగి మారిపోతాడనేది ఖచ్చితంగా చెప్పలేం. మారిపోతాడు కానీ టైం పడుతుంది. ఆచరించినప్పుడు అతను కూడా ఒక సాధకుడిగా, ఒక విద్వాంసుడిగా, ఒక జ్ఞానిగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తానికి ఇక్కడ క్లిష్ట వృత్తుల్లో వచ్చినటువంటి అక్లిష్ట వృత్తి అక్లిష్టంగానే ఉంటుంది. ఒకవేళ అక్లిష్ట వృత్తుల్లో క్లిష్ట వృత్తి వచ్చినప్పుడు అది క్లిష్టంగానే ఉంటుంది, వెనకబడి మారిపోదు. అంటే వాటి యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి, దాంట్లో ఏ మార్పు ఉండదు. కాబట్టి మనం ఆ వృత్తులను మార్చుకొని మనమే జ్ఞానం వైపు, అధర్మం వైపు, వైరాగ్యం వైపు, ఐశ్వర్యం వైపు తీసుకెళ్ళాలి. అటువంటి ఆలోచనలు, అటువంటి వృత్తులను మనము అవి గురువుల ద్వారా, ఈ శబ్ద ప్రమాణం ద్వారా, మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పానంటే ఈ వృత్తులు మన మనసులో ఏ రకంగా ఉంటాయి, 5 రకాలుగా ఉంటాయని చెప్పాను. అందులో 5 రకాలు ఇంకా చెప్పలేదు. ఇందులో ముందు ఈ 5 రకాలు ఏంటంటే ఎట్లా ఉంటాయంటే కష్టాన్ని ఇచ్చేటి ఉంటాయి, సుఖాన్ని ఇచ్చేటి ఉంటాయి అని చెప్పాను. సుఖాన్ని ఇచ్చేటివి మనకు ధర్మ మార్గం వైపు తీసుకెళ్తాయి, కష్టాన్ని ఇచ్చేటివి అధర్మ మార్గం వైపు తీసుకెళ్తాయి అని చెప్పారు ఇక్కడ. అందుకే క్లిష్ట ఛిద్రేషు అపి అక్లిష్టాహ, అక్లిష్ట ఛిద్రేషు అపి క్లిష్టాహ. అక్లిష్ట వృత్తిలో వచ్చినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి క్లిష్టంగానే ఉంటాయి. క్లిష్ట వృత్తి అక్లిష్ట వృత్తిగా మారిపోదు అని చెప్పుకున్నాము. దాన్ని పక్కనే ఇచ్చేయాడు మళ్ళా. తథా జాతీయకాః సంస్కారాః వృత్తిభిరేవ క్రియంతే సంస్కారైశ్చ వృత్తయః ఇది. సరే, పైన ఏం చెప్పండి, క్లిష్ట ప్రవాహంలో వచ్చినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో, క్లిష్ట ప్రవాహంలో, దుఃఖ ప్రవాహంలో వచ్చినటువంటి అక్లిష్ట వృత్తి ఏదైతే ఉందో అక్లిష్టంగానే ఉంటుంది. అదేవిధంగా అక్లిష్ట ప్రవాహంలో ఏదైనా క్లిష్ట వృత్తి వచ్చినందుకు అది క్లిష్టంగానే ఉంటుంది, అది అక్లిష్టంగా మారిపోదని చెప్పాం. తథా జాతీయ, ఇలాంటి క్లిష్ట వృత్తుల్లో అక్లిష్ట వృత్తిలో క్లిష్ట వృత్తి ఏదైతే ఉందో అవి వాటి యొక్క స్వభావాన్ని వదలలేదు, అలాగే ఉన్నాయి. తథా జాతీయకాః అంటే ఇలా ఇటువంటి ప్రకారమైనటువంటి వృత్తులు సంస్కారాః వృత్తిభిరేవ క్రియంతే. ఇటువంటి ప్రకారం క్లిష్ట వృత్తి అక్లిష్ట వృత్తి యొక్క ప్రవాహం ఏదైతే ఉందో అది సంస్కారాః వృత్తిభిరేవ క్రియంతే. ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో క్లిష్ట వృత్తి అక్లిష్ట వృత్తి యొక్క సంస్కారాలు, ఇవేళ సంస్కార వృత్తిభిరేవ క్రియంతే, వృత్తుల ద్వారా, మన ఆలోచన ద్వారానే సంస్కారం ఏర్పడుతుంది. సంస్కారాః వృత్తిభిరేవ క్రియంతే. ఈ సంస్కారాలు ఎలా ఉంటాయి, వృత్తుల ద్వారానే ఉత్పన్నమవుతాయి. మన ఆలోచన ద్వారానే ఈ సంస్కారం ఉత్పన్నమవుతుంది. మళ్ళీ చెప్పాడు సంస్కారైశ్చ వృత్తయః. ఆ సంస్కారం పడిందంటే ఆ సంస్కారం బట్టి మళ్ళీ వృత్తి మళ్ళీ అదే పని చేస్తాము. ఈ రకంగా సంస్కారాల వల్ల వృత్తులు అంటే ఆలోచనలు నడుస్తాయి, మళ్ళా అదే ఆలోచన వల్ల మన సంస్కారం ఏర్పడుతుంది అని ఇక్కడ ఈ రకంగా చెప్తున్నామట. ఇప్పుడు క్లిష్ట వృత్తులు అక్లిష్ట యొక్క ప్రవాహం ఎలా ఉంటుందంటే సంస్కారాః వృత్తిభిరేవ క్రియంతే. వృత్తులు అంటే ఆలోచన ద్వారా ఉత్పన్నమవుతాయి. సంస్కారాలు ఎలా అవుతాయి, ఆలోచనల ద్వారానే ఉత్పన్నమవుతాయి. తర్వాత సంస్కారైష్ట, ఈ సంస్కారాలు కూడా ఆ సంస్కారం పడింది కదా, ఆ సంస్కారం వల్లనే మళ్ళీ వృత్తి జరుగుతుంది. మళ్ళీ ఏదైతే అలవాటు ఉంటుందో, స్వభావం ఉంటుందో అదే సంస్కార ప్రకారంగా మళ్ళీ అదే ఆలోచనలు, అదే విచారం మనకు మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈ రకంగా ఏవం వృత్తి సంస్కార చక్రం అనిశం ఆవర్తతే. ఈ రకంగా సంస్కార చక్రం అనేది, వృత్తి సంస్కార చక్రం అనేది అనిశం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. మనం సంస్కారం వల్ల వృత్తులు వస్తుంటాయి, వృత్తుల వల్ల సంస్కారం నడుస్తూ ఉంటుంది. నిన్న ఎవరు అడిగారు అనమాట, ఇవి సంస్కారాలు నిరంతరం వస్తూ ఎలా ఆపుకోవాలండి అంటే ఈ చక్రం నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి క్లిష్ట వృత్తులు అక్లిష్ట
వృత్తులు అనేటివి గుణాధికారం వల్ల, అంటే సంసర్గం వల్ల ఈ గుణ కర్మ స్వభావాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎవరి సంపర్కంలో ఎవరి ఆధీనంలో ఉన్నావనుకో ఆ గుణకర్మ స్వభావాలు వస్తుంటాయి. ఆ గుణకర్మ స్వభావాల వల్ల నువ్వు అదే వృత్తిని ఆలోచించడం వల్ల, అదే కర్మను చేయడం వల్ల నీకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఒక చాప్ అనేది పడుతుంది అన్నమాట. ఒక ముద్రణ పడుతుంది. ఆ ముద్రణ సంస్కారం బలంగా నాటకపోవడం వల్ల ఆ సంస్కారాన్ని బట్టి మళ్ళీ ఒక వృత్తి మళ్ళీ ఆలోచనలు చేస్తూ ఉంటావు. మళ్ళీ ఆలోచన చేయడం వల్ల మళ్ళీ ఒక సంస్కారం కొత్త ఆలోచన చేస్తూ ఉంటుంది. దానివల్ల మన సంస్కారం ఏర్పడుతుంది. సంస్కారం వల్ల వృత్తి, వృత్తి వల్ల సంస్కారం. ఈ రకంగా సంస్కార చక్రం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. ఈ క్లిష్ట వృత్తుల యొక్క అక్లిష్ట వృత్తుల యొక్క సంస్కార చక్రము నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. అందుకే ఏవం వృత్తి సంస్కార చక్రం అనిశం అంటే నిరంతరంగా ఆవర్తిత వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. సంస్కార చక్రం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. దాని పక్కన ఏం చెప్తున్నా, తదేవం భూతం చిత్తం. ఇటువంటి సంస్కార వృత్తి సంస్కార చక్రంతో ఆవృతమైనటువంటి చిత్తం ఏదైతే ఉందో ఇవన్నీ ఎక్కడున్నాయండి? చిత్తంలో ఉన్నాయి. ఏవం తదేవం భూతం చిత్తం అంటే ఇటువంటి వృత్తిభి సంస్కారం సంస్కారశ్చ వృత్తి అంటే సంస్కారం వల్ల వృత్తి, వృత్తి వల్ల సంస్కారం ఏదైతే చక్రం నడుస్తుందో అది ఎక్కడుంది? చిత్తంలో ఉన్నమాట. ఓకేనా? ఈ చిత్తంలో నడుస్తున్నామట. అందుకే చిత్తం ఏదైనా అన్నిటికీ కారణం అట. ఒక క్లిష్ట వృత్తిని తీసుకొని రావాలన్నా, అక్లిష్ట వృత్తిని తీసుకుని రావాలన్నా ఈ లక్షణాలన్నీ ఎక్కడున్నాయి? ఈ గుణాలన్నీ ఎక్కడున్నాయి? చిత్తంలో ఉన్నాయి. అందుకే ముందు చెప్పుకోవచ్చు చిత్తం 5 అవస్థల్లో ఉంటుంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా అందులో చిత్తం అంటే ఏమిటని కూడా చెప్పుకున్నాం. సత్వగుణము, రజోగుణము, తమో గుణం, ఈ 3 గుణాలు కలిగినటువంటి తత్వాన్ని చిత్తం అంటాము. ఈ 3 గుణాలు ఆ చిత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ గుణాల వల్లనే దీంట్లో వృత్తి సంస్కార చక్రం నడుస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అందుకే చెప్తుంది తదేవం భూతం చిత్తం. ఆ చిత్తం అనేది అవసిత అధికారం ఆత్మకల్పేన వ్యవతిష్టతే. తదేవం భూతం చిత్తం ఇటువంటి వృత్తి సంస్కారం కలిగినటువంటి చిత్తం ఎలా ఉంటుందంట? అవసిత అధికారం ఆత్మకల్పేన వ్యవతిష్టతే. ప్రళయం వా గచ్చతి ఇది. ఇక్కడ ఏమంటున్నా చూడండి, ఇటువంటి చిత్తము వృత్తి తోటి సంస్కారంతో యుక్తమైనటువంటి చిత్తము అవసిత అధికారం. అవసిత అంటే ఈ చిత్తం యొక్క పరిణతి పూర్తి అయిపోయింది. చిత్తం ఏంటి? ఆ చిత్త వృత్తిలో ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధంగానే ఆత్మకు దర్శిస్తున్నామట. అది క్లిష్ట వృత్తి అయితే క్లిష్ట వృత్తి సంసారం వైపు తీసుకెళ్తుంది, అక్లిష్ట వృత్తి అయితే మోక్షం వైపు, ముక్తి వైపు తీసుకెళ్తుందన్నమాట. ఆ రకంగా చిత్తం యొక్క ధర్మం ఏంటి? వస్తు స్థితి విషయ వస్తు ఎదురుగా ఏదైతే ఉందో ఎటువైపు అయితే ఆకర్షించుకుంటుందో అటువైపు, అది క్లిష్ట వృత్తి వైపు కావచ్చు, అక్లిష్ట వృత్తి వైపు కావచ్చు, ఆ వైపు తీసుకెళ్తుందన్నమాట. అంటే దాని యొక్క అధికారం పూర్తి అయిపోయిందన్నమాట. అంటే జీవాత్మకు భోగాపవర్గాలను పూర్తి చేసిందన్నమాట. నీకు భోగం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, అంటే సాంసారిక సుఖాలు కావాలన్నా, ముక్తి సుఖం కావాలన్నా దాని యొక్క అధికారం పూర్తి అయిపోయిందన్నమాట. అధికారం అంటే అది జీవాత్మ ఎటువైపు వెళ్ళైతే క్లిష్ట వృత్తి వెళ్ళిపోయిందో, క్లిష్ట వృత్తుల వైపు వెళ్ళిపోయిన సంసారం వైపు వెళ్తుంది. ఆ క్లిష్ట వృత్తిని ఏది ఆలోచన చేసింది అనుకోండి, ముక్తి వైపు వెళ్తుంది. ఈ రకంగా ఈ చిత్తం యొక్క అధికారం పూర్తి చేసుకుందన్నమాట. అంటే దాని పని పూర్తి అయిపోయింది. అవసిత అధికారం ఆత్మకల్పేన వ్యవతిష్టతే. ఇప్పుడు ఒకవేళ క్లిష్ట వృత్తి వైపు వెళ్ళిపోయింది అనుకోండి, సంసార బంధంలోకి వస్తుంది. లేదంటే ఆత్మకల్పేన వ్యవతిష్టతే, ఇది అక్లిష్ట వృత్తిలోకి వచ్చింది అనుకోండి, ఏంటి? అక్లిష్ట వృత్తి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మకి సమానంగా శుద్ధంగా పవిత్రంగా మారిపోయి, ఆత్మకి సమానంగా, ఆత్మకల్పం అంటే సదృశంగా, ఆత్మ ఏ విధంగా అయితే పవిత్రమైందో శుద్ధమైందో ఆ రకంగా చిత్తం కూడా శుద్ధంగా పవిత్రంగా మారిపోయి ఆత్మకల్పేన వ్యవతిష్టతే, ఆత్మకి దగ్గరగా ఉంటుంది. లేదా అంటే ఇది ఎప్పుడు వస్తుంది? ఆత్మకి సాన్నిధ్యంగా ఎప్పుడు ఉంటుందండి? ఇది సంసార చక్రంలో ఉన్నప్పుడు, వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితి కలుగుతుంది అంటే ఏకాగ్రత అవస్థలో ఉన్నప్పుడు ఆత్మతోటి యుక్తమై ఉంటుంది, ఆత్మకి సదృశంగా ఉంటుంది. అంటే ఆత్మ ఏమైతే కోరుకుంటో ఆత్మకి అనుగుణంగా పనిచేయడం సిద్ధంగా ఉంటుంది. లేదా ప్రళయం వా గచ్చతి. ప్రళయం అంటే ప్రకృతిలో లీనమైపోతుంది. ఆ శరీరం ఉన్నంతసేపు ఆత్మతో ఉంటుంది. తర్వాత శరీరం వెళ్ళిపోగానే, దేహావసానం అయిపోగానే, చనిపోగానే అది ప్రకృతిలో లీనమైపోతుంది. అంటే పంచభూతాల్లో లీనమైపోతుంది. అంటే ఇంకా మళ్ళీ శరీర ధారణ కాదు. ఇది ఎప్పుడు? ప్రకృతి లీనం ఎప్పుడైపోతుంది? ముక్తి కలిగినప్పుడు. ఎప్పుడండి? ముక్తి కలిగిన. ఇది ఒకవేళ చిత్తం ఇదే అన్ని చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా నిరోధించి
అసంప్రజాత సమాధికి వెళ్ళి ఆత్మ దర్శనం చేసుకున్నప్పుడు ఈ చిత్తం అనేది పూర్తిగా నశించిపోతుంది అన్నమాట. చిత్తము నశించిపోతుంటే ప్రకృతిలో లీనమైపోతుంది, మళ్ళీ శరీర ధారణ కలిగించదు. అంటే అందుకే ప్రళయ కాలంలో ప్రళయం వా గచ్చతి అంటే ఈ చితి శక్తిని ప్రళయంలో అంటే లీనమైపోతుంది, ప్రకృతిలో లీనమైపోతుంది, పంచభూతాల్లో లీనమైపోతుంది అని ఇక్కడ మనకు మహర్షి వ్యాస్ ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంటే చిత్తం అనేది జీవాత్మకు క్లిష్టవృత్తి ద్వారా సాంసారిక బంధనాలకు వైపు తీసుకెళ్తుంది. అదేవిధంగా అక్లిష్ట వృత్తి ద్వారా ముక్తి వైపు తీసుకెళ్తుంది అని చెప్పి ఈ క్లిష్ట వృత్తులు అక్లిష్ట వృత్తి 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అనేది మనకు ముందు చెప్పబోతున్నారు. అంతకంటే ముందు ఇవి 2 రకాలుగా చెప్పామంట. అవి ఎక్కడ ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి మనం చూసాం. ఈ రకంగా ఇది ముక్తిలో ఉన్నప్పుడు ప్రకృతిలో లీనమైపోతుంది. ఒకే సాంసారిక బంధనాల్లో ఉన్నప్పుడు ఆత్మతోటి పవిత్రంగా ఉండి శుభకర్మలు చేసుకుంటూ ఆత్మకి సామీప్యంగానే ఉంటుంది అని చెప్పి అది శుభకర్మల వల్ల వచ్చేటువంటి స్థితిలో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇందులో ఇప్పుడు చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు అడగండి. మీరు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. అర్థం కాని పక్షంలో నేను దాన్ని చెప్తా అండి. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? జీ శేషగిరిరావు గారు. గురువు గారు చిత్తము నాశనము లేనిది అని చెప్తారు. మధ్యలో హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి మీరు నేను పిలుస్తా అండి. హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. శేషగిరిరావు గారు. చిత్తము నాశనము లేనిది అని చెప్తారు, మరి లీనం అవుతుందని చెప్పారు కదా సార్ ఇక్కడ ప్రకృతిలో. నాశనం ఎప్పుడు మీరు ముక్తి అవస్థలో అది ఉండదండి. ముక్తి అవస్థలో శరీరమే ఉండదు. శరీరం ఉన్నంతప్పుడు కర్మలు ఉన్నంతసేపు శరీరం ఉంటుందండి. ఇప్పుడు చనిపోయేంత మాత్రాన అది మనకు నాశనం అయిపోతుంది, చనిపోయినప్పుడు నాశనం అయిపోతుందని కాదండి. ఆ చిత్తం అనేది ఉంటుంది. చిత్తంలో మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ ప్రారంభం అంతా చిత్తంలో ఉంటుంది అన్నమాట. మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అదే చిత్తం మళ్ళీ మనకు వస్తుంది. శరీరం మారిపోతుంది, చిత్తం అనేది అదే ఉంటుంది. అక్కడ నాశనం కాలేదు. అందుకే ఆత్మకల్పేన వివర్తిష్ఠిత అని చెప్పాను. ఆత్మతో యుక్తమై ఉంటుంది. ఇక్కడ ఆత్మతో యుక్తమైనప్పుడు అది ముక్తి కలగలేదు అన్నమాట. ముక్తి కలిగినప్పుడు ప్రళయం వా గచ్చతి, ప్రళయం వెళ్ళిపోతుంది లేదా ఆత్మతో కలిసి ఉంటుంది అని చెప్తున్నా. ఈ రకంగా వృత్తులు ఉంటాయి. ఆ వృత్తి అనేది మనకు ఆత్మ వైపు తీసుకెళ్ళొచ్చు లేదా ముక్తి వైపు తీసుకెళ్ళొచ్చు. ఇలా ఉంటుంది. వ్యక్తి యొక్క అధికారం ఈ రకంగా పనిచేస్తుంది అని చెప్పుకుంటామట. అస్తు అండి. జీ ఇప్పుడు చెప్పండి, ఎవరు అడిగారు? జీ ఇప్పుడు ఎవరు అడిగారు? అంతకంటే ముందు శేషగిరిరావు గారి కంటే ముందు 5వ సూత్రం కింద వస్తుందా గురువు గారు? ఇది వృత్తయ పంచతయ క్లిష్ట అని ఉంది కదండి. ఈ వృత్తులు 5 రకాలు. ఆ 5 రకాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పామన్నమాట. ఒక క్లిష్టాన్ని ఇచ్చేటు, అక్లిష్టాన్ని ఇచ్చేటు అన్నమాట. ఈ చిత్తం అనేది క్లిష్టాన్ని ఇవ్వచ్చు, అక్లిష్టాన్ని ఇవ్వచ్చు. క్లిష్టాన్ని ఇచ్చినప్పుడు ఆత్మతో ఉంటుంది, అక్లిష్టాన్ని ఇచ్చినప్పుడు ముక్తిలో ఉంటుందని చెప్పి మనకి లాస్ట్ లో ఈ రకంగా చూపించామన్నమాట. అవి ఏంటివి నెక్స్ట్ సూత్రంలో చెప్పుకోబోతున్నాం. అక్లిష్టాన్ని ఇచ్చేటువంటి 5 రకాలు ఏంటివి, ఆ వృత్తులు ఏంటివి అంటే మనకు తాహ క్లిష్ట అక్లిష్టాశ్చ పంచదహ వృత్తయ అని చెప్పి నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం మనం. అవి ఇక్కడ చూద్దాం. హర్షవర్ధన్ గారు చేయబెట్టారండి, హ్యాండ్ పెట్టారు. హర్షవర్ధన్ గారు. జీ హర్షవర్ధన్ గారు చెప్పండి. హర్షవర్ధన్ గారు మాట్లాడండి. జీ జీ ఓకే అండి. ఇప్పుడు మనం మొదలు చెప్తే మేము కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. జీ మళ్ళీ చెప్పండి. సూత్రము మొదలు ఏ సూత్రంలో ఈ క్లిష్ట అనేది ఉంది అనేది 5వ సూత్రంలో ఉంది కదండి. ఇది మొదలు ఈ సూత్రం చెప్పి దాని కింద చెప్తే మాకు బాగా అర్థమవుతుంది అనిపిస్తుంది. పుస్తకాలు ఏంటంటే పుస్తకం చెప్తాను. ఇప్పుడు 5వ సూత్రం ప్రకారం మనం ఇది చెప్పుకున్నాము. ఓకే అలాగే అండి. నెక్స్ట్ మనం ఎక్కడైతే ఏ రకంగా అవుతుందో అక్కడ ఉల్లేఖిద్దాం. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు చూడండి, అవసిత అధికారం అని. తదేవ భూతం అవసిత అధికారం ఆత్మకల్పేణ వ్యవస్థతే అని చెప్పారు. అంటే లాస్ట్ సెంటెన్స్ బట్ 1 తదేవ భూతం భూతే అవసిత అధికారం. అవసిత అధికారం అంటే ఏంటి సార్? అదే చిత్తం యొక్క క్లిష్టవృత్తి అయితే క్లిష్టవృత్తిని చూపిస్తుంది, అక్లిష్టవృత్తిని చూపిస్తుంది అన్నమాట. క్లిష్టవృత్తిలో ఉన్నప్పుడు ఆత్మతోటి ఉంటుంది. చిత్తం వల్ల కర్మబంధకు లోనైపోయి సంసార చక్రంలో మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఆ చిత్తం యొక్క అధికారం సమాప్తం అయిపోయింది అనుకోండి, ముక్తిని ఇచ్చేసింది. ముక్తిని చేసేస్తే అప్పుడు ప్రకృతి లీనం అయిపోతుంది. ఆత్మతో ఉన్నంతసేపు దానికి జన్మ అనేది ఉంటుంది.
ఆత్మతో సంబంధం తెంచుకుంది అంటే ముక్తిలోకి వెళ్ళిపోయాడు అనమాట. అట్లా ఈ 2 రకాల స్థితులు ఉంటాయి. అవి ఎలా ఈ వృత్తులు నిరోధించినప్పుడు మనకు ఆ స్థితి కలుగుతుంది, అది చెప్పుకుంటామంట. ఈ చిత్తం అనేది ఎటువంటి స్థితిని కలిగిస్తుంది మనకు చూపించడం అన్నమాట. ఇవి 2 రకాలుగా ఉంటాయి. అది మోక్షాన్ని ఇవ్వచ్చు, సంసారాన్ని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అంటే మన ఆలోచనల వ్యవస్థ ద్వారా మంచి అంటే మన ఆలోచన ప్రవాహం ద్వారా, మన ఆలోచన ద్వారా మాత్రమే ఇది సిద్ధిస్తుంది కదండి యాక్చువల్గా. ఇది ఆలోచన ద్వారా సిద్ధిస్తుందండి. అది మన మంచి ఆలోచన అయితే అది మనకు ధర్మం జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. మన ఆలోచన ధోరణి అనేది కొంచెం ఏదైనా విపరీతంగా ఉందనుకోండి, అధర్మం అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది అన్నమాట. సరే సార్. ఓకే అండి. చిత్తంలో అధికారం అంటే ఇది అనమాట. ఏది క్లిష్ట వృత్తిలో తీసుకెళ్ళచ్చు, అక్లిష్ట వృత్తికి తీసుకోవచ్చు. క్లిష్ట వృత్తిలో ఆత్మతో ఉంటుంది, అక్లిష్ట వృత్తిలో పరమాత్మతో ఉంటుంది, అంటే ముక్తిలో ఉంటుంది. అప్పుడు ఇంకా చిత్తం పనిచేయదన్నమాట. కర్మ జన్మ ఉన్నంతసేపు ఆ ఆత్మకల్పన వ్యవతిష్టతే. అందుకే ఆ చిత్తంలో ఉండే కర్మను బట్టి మనకు జన్మ కలుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ నాశనం ఎప్పుడవుతుంది చిత్తానికి? ముక్తి కలిగినప్పుడే. సంసారం కర్మబంధాన్ని పూర్తిగా నాశనం చేసినప్పుడే మనకు ముక్తి కలుగుతుంది. గురుగారండి, ఇప్పుడు మామూలుగా సాధన అంటున్నాం కదండి. సాధన అంటే మెయిన్ ధ్యాన స్థితినా, ఇంకా దాన్ని మించి యోగాసనాలు అవి కూడా ఉంటాయండి? ఇప్పుడు మనము ఒక నిమిషం అండి, క్షమితాం. ఇప్పుడు మన పాటలు చెప్పుకున్న వాక్యంలో మీకు ఏమైనా సందేహం చెప్పండి. ఇది మన తర్వాత చెప్పుకున్నాం అండి. మీ ప్రశ్న మంచి ప్రశ్నే. ఇప్పుడు పాఠానికి సంబంధించి మనకి ఏదైనా ఉంటేనే దీంట్లో ఈ విషయంలో అడగండి. జీ లలిత వాణి గారు. సాధన మెడిటేషన్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం స్థితికి వెళ్ళాలన్నా చేయాలన్నా మెడిటేషనే కదండి చేయాలి, ధ్యాన స్థితే కదా. అదే చెప్తా అండి. ఇప్పుడు మనకి పాఠానికి సంబంధించి విషయాంతరం అవుతుంది. అదే పాఠానికి సంబంధించిందండి. అంటే ఇప్పుడు ఈ అవసితాధికారం ఆత్మకల్పే వశిష్యతే అని చెప్పారు కదండి. అంటే విషయ వస్తువు దేన్నైతే చూస్తుందో దాని వైపు వెళ్ళడం, ఇది మెడిటేషన్ లోనే కదా సాధ్యం. అది నాకు అంటే ఏ రకంగా ముఖ్యంగా మూల తత్వం అంటే మనతో మొత్తం మెడిటేషన్ సాధనతో సంబంధించింది. మొత్తం మెడిటేషన్ సంబంధించి యోగం అంటే అదే చిత్తంతో సంబంధించింది అంట. ఈ సాధనలోనే ధ్యాన సంభవం అవుతాయి. అదే అండి 5-10 నిమిషాలతో అయ్యే పని కాదు కదండి అయితే సాధన మెడిటేషన్. అందుకే తెలుసుకుంటామండి ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి మనం చెప్పుకుంటున్నాము. ఖచ్చితంగా అండి అదే అర్థం అవుతుంది మనకు. ఓకేనా? అది ఆత్మకి మెడిటేషన్ కి సంబంధించి ఇది ధ్యానం ద్వారా ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. ఈ స్థితి ఎలా అనేది, ఎప్పుడు అనేది, ఏ రకంగా అనేది. అస్తు జీ. నెక్స్ట్ అండి లలిత వాణి గారు. ఒక్క నిమిషం అండి. వృత్తి సంస్కార చక్రం అనిశం ఆవర్తతే అంటే ఏంటి మహోదయ? అనిశం అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఏదైనా ఒక పనులు కర్మలు చేస్తున్నామంటే సంస్కారం పడుతుంది. ఆ సంస్కారం వల్ల మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. ఈ రకంగా కర్మ సంస్కార చక్రం నడుస్తూ ఉంటున్నాం అంటే ఏ రకమైన కర్మలు చేస్తున్నామంటే ఆ రకమైన సంస్కారం మన మీద పడుతుంది. ఆ సంస్కారం వల్ల మళ్ళీ కర్మలు చేస్తామంట. మళ్ళీ ఎటువంటి ఇప్పుడు చాలా మంది చిన్న వయసులో నేను అడిగాను అనమాట. ఇప్పుడు చిన్న వయసులో అసలు ఏం తెలియదండి. ఒక వయసు వచ్చే వరకు అన్ని కర్మలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి లోపల సంస్కారం వల్ల బయటకు వస్తూ ఉంటాయి. తెలియకుండా అకస్మాత్తుగా ఇలా కూడా ఆలోచిస్తా అని చెప్పి ఒకసారి ఆశ్చర్యంగా ఉంటున్నమాట. ఆ లోపల సంస్కారం బట్టి, ఆ సంస్కారం బట్టి నీ కర్మ ఉంటుంది. ఆ కర్మని బట్టే మళ్ళీ నీ సంస్కారం ఏర్పడుతూ ఉంటున్నమాట. వాటిని జ్ఞానపూర్వకంగా మనం ఆ వృత్తులు నిరోధించుకోవాలి. ఇప్పుడు ఆ వృత్తులు ఏంటి అని మనకు చెప్తామట. ఆ కర్మలకు బంధాలకు లోన్ చేసే చిత్త వృత్తులు ఏంటివి, అవి ఎలా నిరోధించాలని మనకు ఇప్పుడు ముందు చెప్పుకోబోతున్నాం. ఓకేనా? అంటే అనిశం అంటే ఏంటి మహోదయ అర్థం? నిరంతరంగా అనిశం నిరంతరం నడుస్తూ ఉంటుంది, సంసార చక్రం నడుస్తూ ఉంటుంది. ఓకే. సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సార్, నేను ఇవాళ జాయిన్ అయ్యాను. ఈ రోజునే జాయిన్ అయ్యాను నేను. ఒకసారి వినండి, మీకు తర్వాత అర్థమవుతుంది. సార్ ఒక్క చిన్న క్లారిఫికేషన్. ఆత్మ అంటే మనం జీవాత్మని తీసుకోవాలి అంతే కదా సార్? ఆత్మ జీవాత్మ వస్తుంది, ప్రసంగాన్ని బట్టి పరమాత్మ తీసుకుంటామంటే. కేవలం ఆత్మ అన్నప్పుడు జీవాత్మ అంటే స్పష్టంగా జీవాత్మ ఓన్లీ ఆత్మ జీవాత్మ వస్తున్నాం. ఓన్లీ ఆత్మ శబ్దం తీసుకున్నప్పుడు ఆ ప్రకరణాన్ని బట్టి ఆత్మ లేదా పరమాత్మ నుండి వస్తాయి. అంటే ఇక్కడ మాత్రం ఆత్మ అంటే జీవాత్మ అనుకోరు కదా, అంటే ఈ ప్రసంగంలో ఆత్మ జీవాత్మని తీసుకోవాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇవి చూద్దామండి. కొంచెంసేపు పాటని ముందు తీసుకెళ్దాము. సో దీనికి సంబంధించి మనకు క్లారిటీ వచ్చేసింది అన్నమాట. ఇవి క్లిష్టాన్ని ఇచ్చేటివి, అక్లిష్టాన్ని ఇచ్చేటివి. ఈ చిత్తం అనేది అవసిత అధికారం అంటే ఎటువైపు తీసుకెళ్ళొచ్చు.
తీసుకెళ్ళినప్పుడు ఆత్మతో ఉంటుంది, సంసారం తీసుకెళ్తే ఆత్మ వైపు ఉంటుంది, ముక్తిలో అయితే అది ప్రళయంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పుకున్నాము. నెక్స్ట్ మీకు నేను ఇంకా ముగ్గురు అని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి. ఇప్పుడు వృత్తులు చెప్పాను. సూత్రంలో వృత్తి శబ్దం వచ్చింది కదా, సూత్రంలో వృత్తయ అని చెప్పాం. ఆ వృత్తులు ఏంటివి? అవి కింద చూడండి, అవతరణికలు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, తాహ క్లిష్టాశ్చ అక్లిష్టాశ్చ పంచదా వృత్తయ. తాహ అంటే ఆ వృత్తులు. ఈ వృత్తి శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి వృత్తయ చెప్పాను, అందుకే తాహ ఇచ్చాడు. తాహ ఏంటివి? క్లిష్టాహ అక్లిష్ట. ఇప్పుడు చెప్పుకున్నా కదా, ఇవి 2 రకాలుగా ఉంటాయండి. ఈ వృత్తులు 2 రకాలుగా ఉంటాయి, క్లిష్టాన్ని ఇచ్చేటివి, అక్లిష్టాన్ని ఇచ్చేవి, దుఃఖాన్ని ఇచ్చేటివి, సుఖాన్ని ఇచ్చేటివి. అవి 5 రకాలు వృత్తులు. తాహ క్లిష్ట అక్లిష్టాశ్చ పంచద 5 రకాలు ఉన్నాయి ఆ వృత్తులు. అవి ఏంటివి చూడండి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ. ఇవి 5 అండి. ప్రమాణ వృత్తి, విపర్యయ వృత్తి, వికల్ప వృత్తి, నిద్రా వృత్తి, స్మృతి వృత్తి. ఇవి మొత్తము 6 అండి, 5 అండి. ఓకేనా? ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి, ఈ 5 రకాల వృత్తులు. నిజంగా జీవాత్మ ఈ 5 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మానవుడు కూడా చిత్తంలో ప్రమాణ వృత్తి అన్న ఉంటుంది, ఖచ్చితంగా విపర్య వృత్తి అన్న ఉంటుంది, వికల్ప వృత్తి అన్న ఉంటుంది, నిద్రా వృత్తి లేదా స్మృతి వృత్తి. ఈ 5 వృత్తులు ఏదో ఒక వృత్తిలో ఖచ్చితంగా ఉంటాడు. ఈ 5 వృత్తులను మనం నిరోధించుకున్నప్పుడే మనకు ఏకాగ్రత కలుగుతుంది, నిరుద్ధావస్థగా వస్తుంది. అందుకే ముందు ఆ వృత్తులు ఏంటివి, ఆ వృత్తులను ఇక్కడ తెలియజేశాడు అనమాట. ఈ 5 రకాలు ఉంటాయి: ప్రమాణ వృత్తి, విపర్య వృత్తి, వికల్ప, నిద్ర, స్మృతయ. అందుకే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ, ఇవి 5 వృత్తులు. ఓకే, ఇది మనకు వ్యాఖ్యానం ఎదుగుగా వాటి యొక్క పేర్లు ఇక్కడ చూపించాడు. ఈ ఎన్ని రకాలు వృత్తులు అంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ. ఈ రకంగా ఇవి 5 వృత్తులు. ఈ 5 వృత్తులు ఒక్కొక్క వృత్తిని చూపిస్తూ మనకి పరిభాష ఏంటో చెప్తున్నమాట. ప్రమాణ వృత్తి అంటే ఏమిటి, విపర్యయం అంటే ఏమిటి, వికల్పం అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి, స్మృతి అంటే ఏమిటి, వీటి యొక్క వృత్తులు యొక్క పరిభాష ఏంటి, అవి ఏ రకంగా పనిచేస్తాయి, ప్రమాణ వృత్తి ఏ రకంగా మన చిత్తంలో ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అస్తు, ఈ రకంగా 6వ సూత్రంలో మనకు 6వ సూత్రంలో వృత్తులు ఎన్ని రకాలంటే మనకు 6వ సూత్రం ప్రకారం 5 రకాలని చెప్పాము. అవి 5 రకాలు మనం చూసాం ఇప్పుడు: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అని చెప్పి. ఇప్పుడు అందులో ప్రమాణ వృత్తి అంటే ఏమిటి, ఈ చిత్తం అనేది ఈ చిత్తంలో ఈ ప్రమాణ వృత్తి ఉందంట. ఆ ప్రమాణ వృత్తి అంటే ఏమిటి అది ఇక్కడ చెప్తున్నాడు. చూసుకోండి, 7వ సూత్రంలో ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణాని. ఏంటండి? ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణాని. ఇది ప్రత్యక్షము, అనుమానము, ఆగము, ప్రమాణాన్ని, దీన్ని ప్రమాణం అంటారు. సూత్రంలో ప్రమాణ వృత్తి అంటే ప్రమాణానికి పరిభాష అని చెప్పాడు. ప్రత్యక్షము, అనుమానము, ఆగమం అంటే శబ్ద ప్రమాణం, దీన్ని ప్రమాణం అని చెప్పామండి. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో, ఈ 3 ప్రకారం ఎక్కడైతే మనకు వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రమాణ వృత్తి అంటాము. చిత్తం ఒక్కోసారి ఈ ప్రమాణ వృత్తిలో ఉంటుంది, అంటే చిత్తం ఒక్కోసారి ఎల్లప్పుడు యథార్థ జ్ఞానం గ్రహిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక వృత్తి, ఇది ప్రమాణ వృత్తి. ఈ ప్రమాణ వృత్తి క్లిష్టమైందా, అక్లిష్టమైందా? ఇప్పుడు మనకు వృత్తులు 2 రకాలు చెప్పుకున్నాం. ఆ వృత్తులు 5 క్లిష్టాన్ని ఇచ్చేటి ఉన్నాయి, సుఖాన్ని ఇచ్చేటి ఉన్నాయి. ఇక్కడ ప్రమాణ వృత్తి ఏ క్లిష్ట వృత్తిలోకి వస్తుందా, అక్లిష్ట వృత్తిలోకి వస్తుందా అంటే ఇది అక్లిష్ట వృత్తిలోకి వస్తుందండి. ఈ ప్రమాణ వృత్తి ఏ స్థితిలోకి వస్తుంది? అక్లిష్టాన్ని ఇస్తుంది, అంటే సుఖాన్ని ఇస్తున్నాం అంట. ఇప్పుడు ఏది చేసినా ప్రమాణపూర్వకంగా చేశామంటే అది మనకు సుఖాన్ని ఇస్తుంది, కానీ కష్టాన్ని ఇవ్వదు. ఓకే, అస్తు. ప్రమాణ వృత్తి అంటే ఏమిటంటే దానికి ఒక పరిభాష చెప్పాడు ఇక్కడ మహర్షి పతంజలి. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణాన్ని. ప్రత్యక్షము, అనుమానము, ఆగం ద్వారా ఏదైతే మనం తెలుసుకుంటామో దాన్ని ప్రమాణ వృత్తి అంటాము. ఈ ప్రమాణ వృత్తికి ఇంకా కొంచెం విశదీకరించి మహర్షి వ్యాస్ ఏం చెప్తున్నారు చూడండి. ప్రత్యక్షం, దాంట్లో ఒక్కొక్క దాన్ని తీసుకొని చెప్తున్నాం. ముందు ప్రత్యక్షం అంటే ఇక 3 పదాలు ఇచ్చామన్నమాట. ప్రత్యక్షము ప్రమాణమే, అనుమానం కూడా ప్రమాణమే, శబ్దం కూడా ప్రమాణమే. ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా చూసింది, దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ఏంటి? అనుమానంతో మనము తెలుసుకున్నది, అది కూడా ప్రమాణ వృత్తి. ఒకసారి ఎక్కడైనా ప్రత్యక్షంగా చూసాము, ఆ ప్రత్యక్షంగా చూసిన దాన్ని అనుమానంతో మనం తెలుసుకోవడం, ఇది కూడా ప్రమాణమే. అదేవిధంగా గురువులు చెప్పింది కానీ శాస్త్రం చెప్పింది కూడా ప్రమాణంగా తీసుకొని మనం నమ్ముతాం, కాబట్టి ఇది కూడా ప్రమాణమే. ఈ రకంగా ప్రమాణం 3 రకాలుగా ఉంది.
అందులో ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి స్పష్టత కోసం ఇక్కడ మహర్షి వ్యాస్ దాన్ని ఇంకా విశదీకరించి చెప్తున్నాడు. చూసుకోండి, వ్యాస భాష్యం చూడండి. ఇంద్రియ ప్రణాళికయ చిత్తస్య బాహ్య వస్తు ఉపరాగాత్ తద్విషయ సామాన్య విశేషాత్మనో అర్థస్య విశేష అవధారణ ప్రధాన వృత్తి ప్రత్యక్షం ప్రమాణం అని చెప్పామట. ఏంటండి? ఇంద్రియ ప్రణాళికయా చిత్తస్య అంటే మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు. ఇంద్రియ ప్రణాళికయా చిత్తస్య బాహ్య వస్తు ఉపరాగాత్, మన చిత్తం అనేది, మన మనసు అనేది ఇంద్రియం ద్వారా, అంటే ఆత్మకి సాధనం ఏంటి? దగ్గరగా ఉండేటువంటి సాధనం ఏంటి? మనసుకు దగ్గరగా ఉండేటువంటి సాధనం ఏంటి? ఇంద్రియాలండి. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా అంటే మన కళ్ళ ద్వారా, చక్షువుల ద్వారా ఏంటి? ఇంద్రియ ప్రణాళిక, ఇంద్రియ ద్వారా చిత్తానికి బాహ్య వస్తు ఉపరాగాత్ అంటే మన కళ్ళు ఒక వస్తువును, ఎదురుగా ఉండే వస్తువును చూస్తున్నాయండి. మన కళ్ళు, ఇంద్రియాలు ఒక వస్తువును చూస్తున్నాయి. ఆ చూసిన విషయము, దాని యొక్క జ్ఞానము ఎవరికి వెళ్తుంది? మనసుకు వెళ్తున్నామంట. ఏం వెళ్తుంది? మనసుకు వెళ్తుంది. ఆ మనసు ద్వారా జీవాత్మకు వెళ్తుంది. అంటే జీవాత్మ వస్తువు యొక్క స్థితిని నిర్ధారిస్తుందన్నమాట. ఏంటి? ఏ విధంగా నిర్ధారిస్తుంది? ఇంద్రియ ప్రణాళిక తోటి చిత్తం అనేది బాహ్య వస్తు ఉపరాగాత్, బాహ్య వస్తువు మీద ఆసక్తి కావడం, అంటే దాన్ని చూడటం వల్ల, ప్రత్యక్షంగా చూడటం వల్ల, అంటే వస్తువుకి ఆ ఇంద్రియానికి ప్రత్యక్ష సన్నికర్షణ జరుగుతున్నమాట. వస్తువుకి ఆ ఇంద్రియానికి మధ్యలో ప్రత్యక్షం జరుగుతున్నమాట. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంద్రియాలు వస్తువుని చూస్తున్నాయి, వస్తువు మనకు ప్రత్యక్షం అవుతున్నమాట. అంటే బాహ్య వస్తువు మీద అది ప్రత్యక్షంగా చూస్తున్నాం. బాహ్య వస్తు ఉపరాగం కావడం అంటే దానిలో ఆసక్తి కావడం, చూడటం వలన తద్విషయ, ఆ వస్తువు ఏంటి అనేది, తద్విషయ సామాన్య విశేషాత్మనో అర్థస్య, అంటే అది ఆ వస్తువుని ఏది చూస్తున్నామో అది సామాన్యంగా ఉందా, విశేషంగా ఉంది అంటే ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం ఏంటి అది మనకు తెలియస్తుంది. సామాన్య విశేష ఆత్మనో అర్థస్య అంటే ఆత్మ కంటే జీవాత్మకి విశేష అవధారణ ప్రధాన వృత్తి ప్రత్యక్షం, అంటే ఆ వస్తువు విశేషంగా ఉందా, సామాన్యంగా ఉందా, వాటి యొక్క విశేష సామాన్య యొక్క స్థితిని యథార్థంగా, విశేష అవధారణ అంటే నిశ్చయంగా, ప్రధానంగా తెలియజేసేటువంటి వృత్తే ప్రమాణ వృత్తి అంటాము. అంటే మన ఇంద్రియాల ద్వారా ఆ వస్తువుని చూస్తున్నాము. ఆ వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుకు సామాన్య స్థితిలో సామాన్యం ఏంటి, దాని విశేషం ఏంటి, దాన్ని యథార్థంగా తెలుసుకొని, ఆ వస్తువు యొక్క విషయం యథార్థంగా తెలుసుకొని, మనకు నిశ్చయంగా తెలుసుకొని ఏదైతే వృత్తి ఉందో దాన్ని ప్రమాణ వృత్తి అంటాము. అని చెప్పి ప్రత్యక్ష ప్రమాణానికి పరిభాష ప్రకారంగా మహర్షి వ్యాస్ ఇక్కడ ఈ రకంగా ఉల్లేఖించాడు ఉదాహరణ రూపంలో. అర్థమైందా? ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ ప్రణాళిక ద్వారా చిత్తం అనేది ఇంద్రియ ప్రణాళికయ అంటే ఇంద్రియాల ద్వారా చిత్తము బాహ్య వస్తు ఉపరాగం, బాహ్య వస్తువు మీద ఏదైతే చూస్తున్నా ఆ వస్తు ఉపరాగం, దానివల్ల కాన్సన్ట్రేట్ చేయడం వలన, దాన్ని చూడటం వలన, ఉపరక్తం కావడం వలన తద్విషయ ఆ వస్తువు సంబంధించి విషయం ఏదైతే ఉందో, ఆ వస్తువు ఏదైనా కావచ్చు, ఆ వస్తువు ఏంటి, అసలుకి ఆ వస్తువు ఏంటి, తద్విషయ సామాన్య విశేష, అది వస్తువు సామాన్యంగా ఉంది, విశేషంగా ఉంది అంటే వాటి యొక్క వస్తువు యొక్క స్వరూపం ఏంటి, వాటి యొక్క జ్ఞానం అంటే ఏం, ఆ వస్తువు మనకి ఏమి బోధింపబడుతుంది మనసులో. అందుకే సామాన్య ధర్మమా విషయ ధర్మం ఏంటి, దాంట్లో సామాన్య విశేషో ఆత్మనో అర్థస్య అంటే జీవాత్మ యొక్క, అంటే ఆ వస్తువు యొక్క అర్థం అంటే యథార్థ జ్ఞానము, విశేష అవధారణ ప్రధాన అంటే విశేషం అంటే ఏంటి, దాని సామాన్య ధర్మం ఏంటి అనేది అది నిర్ధారించి మనకు తెలియజేస్తుంది. కళ్ళ ద్వారా ప్రత్యక్షంగా ఆ వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది విశేష అవధారణ, సామాన్య ధర్మంలో ఉందా, విశేష ధర్మంలో ఉందా, అది నిర్ధారించుకొని విశేష అవధారణ ప్రధాన అంటే విశేషమైనది నిర్ధారించి అది ప్రధానంగా ఇదే అని చెప్పి, ఆ వస్తువు యొక్క అర్థం ఇదే అని చెప్పి మనకు తెలియజేసే వృత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పాము. ప్రత్యక్షం ప్రమాణం అని ఈ వ్యాస భాష ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మొత్తానికి మన కళ్ళు ఆ వస్తువును చూసినప్పుడు ఆ వస్తువుగత అర్థం ఏదైతే ఉందో అర్థం సామాన్య అర్థమా విశేషార్థమా, దాంట్లో అనుమానం సామాన్య విశేషం అంటే ఇదా అదా అని సందేహం ఉంది. అట్లా సందేహం లేకుండా యథార్థం ఇదే, ఈ వస్తువు యొక్క అర్థం ఇదే అని చెప్పి
విశేష అవధారణ కలుగుతున్నాం అంటే విశిష్టమైన అవధారణ, నిశ్చయాత్మక అవధారణ ఏదైతే ఉందో అది ఏదైతే ప్రధానంగా మనకు కనిపిస్తుందో అటువంటి వృత్తినే ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తాము. ఓకేనా? సింపుల్ దీని తాత్పర్యం ఏంటంటే మన ఇంద్రియాల ద్వారా ఆ వస్తువుని చూసినప్పుడు ఆ వస్తుగతమైన అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం సామాన్యంగా ఉందా విశేషంగా ఉందా తెలుసుకొని ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని మనకు స్థిరపరిచి నిశ్చయాత్మకంగా మన ముందు తీసుకొచ్చి పెడుతుంది. అటువంటి వృత్తి ఏదైతే ఉందో ఇది నిశ్చయంగా భావించినప్పుడు ఏదైతే వృత్తి ఉందో మనకు ఆ వృత్తినే ప్రత్యక్షంగా చూస్తాము. ఇప్పుడు మన కంటితో ప్రత్యక్షంగా చూసినప్పుడు దానికి అనుమానంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో శబ్దం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షం మన కళ్ళే మనం ప్రత్యక్షంగా ఉండే ఒక వస్తువుని చూస్తున్నాం అది ప్రత్యక్షంగా ఇది ఆవా లేదా నీళ్ళగాయ రెండు ఉంటాయి. ఇప్పుడు ఆవులు భేదాలు ఉంటుంది. ఇది ఆవు అంటామా లేదా జెర్సీ ఆవు అంటామా? ఇప్పుడు దేశీ ఆవు ఉంది, జెర్సీ ఆవు ఉందండి. ప్రత్యక్షంగా చూసాం మన కంటితో ద్వారా. ఇది దేశీ ఆవా లేదా జెర్సీ ఆవు అనేది ఆ రంగు రూపు ఆకృతిని చూడగానే మనకు అది యథార్థంగా తెలిసిపోయినమాట. అంటే విశిష్టంగా ఉందా అవశిష్టంగా ఉందా, అంటే దీని యొక్క సామాన్య ధర్మం ఏంటి విశిష్ట ధర్మం ఏంటి. సామాన్య దేశీ ఆవుల్లో ఏ ధర్మాలు ఉంటాయి, జెర్సీ ఆవులో ఏ ధర్మాలు ఉంటాయి అంటే రెండింటికి భేదం తెలిసినమాట. అట్లా భేదం తెలుసుకున్న తర్వాత విశిష్టమైన ధర్మం దీన్ని ఈ రకంగా ఉంటే దేశీ ఆవు అంటాం, ఈ రకంగా ఉంటే జెర్సీ ఆవు అంటాం. అట్లా నిశ్చయంగా చూసాం, కంటి ద్వారా నిశ్చయంగా ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షం చేసుకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షం ప్రమాణం అంటాము. ప్రత్యక్షంగా చూసాం కాబట్టి అది ప్రమాణ వృత్తి. వస్తువుని చూసినప్పుడు ఈ రంగు రూపు ఆకృతిని బట్టి లేదా వస్తువు యొక్క జ్ఞానాన్ని బట్టి మనకి ఏదైతే నిర్ధారించుకుంటామో నిర్ధారించేటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష వృత్తిగా భావిస్తాము. ఓకేనండి, స్పష్టమైందా? ప్రత్యక్షం అంటే అదే కింది ఇచ్చాయి మళ్ళా ఇంద్రియ ప్రణాళికయా చిత్తస్య బాహ్య వస్తు ఉపరాగా తద్విషయ సామాన్య విశేషాత్మనో సామాన్యమది విశేషమై ఆత్మనో అర్థస్య ఆత్మకి జీవాత్మకి అర్థం యొక్క విశేష అంటే అర్థం యొక్క ఆ వస్తువు యొక్క విశేష అర్థాన్ని ప్రధానంగా చూపించినప్పుడు అటువంటి వృత్తి ఏదైతే ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పాం. అదే ఫలం అవిశిష్ట. అదే దీనికి ప్రత్యక్ష వృత్తిక ఫలం ఏంటి, ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకుంటే దాని యొక్క ఫలం అనమాట. ప్రమాణం ఏం తీసుకుంటాం, ఏదైనా ఒక వస్తువు తెలియనప్పుడు ప్రమాణపూర్వకంగా తెలుసుకుంటామట. అదే ఆ ప్రమాణం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకే ఫలం అవశిష్ట. ప్రత్యక్ష ప్రమాణానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ వస్తువు యొక్క యథార్థతత్వం తెలుసుకోవడమే అదే ఫలం అనమాట. అది ఎక్కడ వస్తుంది, పౌరుషేయ చిత్తవృత్తి బోధ. చిత్తంలో ఉన్నటువంటి ఆలోచన ద్వారా మనము జీవాత్మ అది యథార్థ జ్ఞానం తెలుసుకుంటుంది, నిర్ధారిస్తుంది, యథార్థ జ్ఞానాన్ని నిర్ధారిస్తుంది. ఓకేనా? అందుకే ఫలం అవిశిష్ట. అదే పౌరుషేయ చిత్తవృత్తి బోధ అని చెప్పాను. చిత్తంలో ఉన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో వాటి యొక్క జ్ఞానమే ఇక్కడ ఆ ప్రత్యక్ష ప్రమాణానికి ఫలంగా భావిస్తాము. అదే ఇంకా ఇది ఏ రకంగా భావిస్తామని చెప్పి బుద్ధే ప్రతి సంవేది పురుష ఇది ఉపదిష్టాత్ ఉపపాదయిష్యామ. బుద్ధి అనేది అంటే చిత్తం అనేది వాటిని ఎలా సంవేదిస్తుంది, ఎలా అనుభూతిని పొందుతుంది అంటే ప్రతి సంవేది ఈ వస్తువు యొక్క అర్థం ఇదే అని చెప్పి ఎలా అది అనుభూతి కలుగుతుంది, అది ఎలా ప్రతి సంవేదన చేస్తుంది అనేది పురుష ఇది ఉపదిష్టాత్ ప్రవేదిష్యామ. ఈ పురుషం అంటే జీవాత్మ అనేది ఆ వస్తువు యొక్క అర్థం ఇదే అని చెప్పి అది ఏ విధంగా అనుభూతిని పొందుతుంది అనేది కూడా మనకు కైవల్య పాదంలో ఎక్కడ ఇది ఉపదిష్టాత్ ఉపపాదయిష్యామ అని చెప్పి ఈ విషయం మళ్ళీ వస్తుంది. అక్కడ ఇక్కడే కాదు మళ్ళీ కూడా వస్తుంది, అక్కడ పూర్తిగా మనకు అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది అన్నమాట. మొత్తానికి ఏదైనా ఇంద్రియాల ద్వారా ఒక వస్తువుని ప్రత్యక్షం చేసినప్పుడు ఆ ఇంద్రియాలకి వస్తువుకు మధ్య ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది నిర్ధారించి మనం ఒక నిశ్చయ స్థితిని పొందటానికి ఏదైతే వృత్తి పనిచేస్తుందో ఆ వృత్తినే ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తాం. అదే చిత్తవృత్తి బోధంలో నిశ్చయమైనప్పుడు అది మనకు జీవాత్మ ఈ వస్తువు యొక్క అర్థం ఇదే అని చెప్పి నిర్ధారించుకుంటుంది. అదే ఈ ప్రమాణ వృత్తి యొక్క ప్రత్యక్ష వృత్తి యొక్క ఫలము అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పాడనమాట. అస్తు, ఈ రకంగా ప్రత్యక్ష వృత్తి అంటే ఏమిటి మనం చూసాము. ఇప్పుడు చెప్పండి గురుగారు. ఇప్పుడు ఈ బుద్ధి లేదా చిత్తము అనుభూతి పొందేది చిత్తమా అండి, జీవాత్మ అండి? బుద్ధి అన్న చిత్తం అన్న రెండు ఒకటే అండి. ఈ అనుభూతిని పొందే చిత్తం ఏం చేసినా బుద్ధి ఏం ఆలోచించినా వాటి అనుభూతిని పొందేది జీవాత్మ.
ఓకే ఓకే జీవాత్మని. అంటే జీవాత్మ నిర్ధారించుకుంది. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా ఆ వస్తువుని చూడగానే ఆ వస్తువు యొక్క అర్థం ఏంటి, ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏంటి యథార్థం నిర్ధారించుకుని, సామాన్య ధర్మమా విషయ ధర్మమా అది నిర్ధారించుకునేటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష వృత్తి అంటాం. అది ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా అది ప్రత్యక్ష చేసుకుంటుంది. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల నుంచి మనసు నుండి జీవాత్మ. అంటే ఇంద్రియాల ద్వారా మనసును సంకేతిస్తాయి, మనసు వెళ్ళి జీవాత్మ సంకేతిస్తుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క ధర్మం ఏంటి తెలుస్తుంది. సామాన్య ధర్మం, విశేష ధర్మం. దాంట్లో సామాన్య ధర్మం, విశిష్టమైన ధర్మాన్ని మనకు చిత్తంలో వృత్తి నిర్ధారించుకున్న తర్వాత అది ప్రత్యక్షంగా మనం భావించబడుతుంది. ఈ రకంగా మనం చూసామాట. అసలు దీంట్లో ఇప్పుడు సందేహం ఉందండి ఇక్కడ ఈ వృత్తిలో ప్రత్యక్ష ప్రమాణంలో? ఇప్పుడు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఓకే అండి. కృష్ణకుమారి గారు. నమస్తే గురువు గారు. నమస్కారం గురువు గారు. ఇది చెప్పండి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష ప్రమాణంలో మీకు ఏమైనా సందేహం ఉందా? ఇప్పుడు మనకి జ్ఞానం వస్తుంది కదండి. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా మనం సంపాదించుకున్న జ్ఞానం అది ఎక్కడ నిక్షిప్తం అవుతుంది? అది ఎప్పుడు తర్వాత అది ఇంద్రియాల ద్వారా అది డైరెక్ట్ గా మా ఇంద్రియాలతోటి ఆ వస్తువుని చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ ప్రత్యక్షంగా చూసిన ఆ వస్తువు ఏంటి మనకు మనసుకు తెలుస్తుంది. ఆ మనసుపై శీఘ్రంగా జీవాత్మకు తెలియచేయడం వల్ల జీవాత్మ నిర్ధారిస్తుంది ఈ వస్తువు యొక్క అర్థం ఇదే, ఈ వస్తువు యొక్క జ్ఞానం ఇదే అని చెప్పి. ఆ నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే వృత్తి ఉందో, నిర్ధారించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష వృత్తిగా భావిస్తున్నాం. అది ఇంద్రియాల ద్వారా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అనుమానం తెలుసుకోవడం లేదు, అంటే ఏదో ఊహించి తెలుసుకోవడం లేదు, ఏదో శబ్దం, ఏదో వాక్యం, ఋషి యొక్క వాక్యం ఉంది, మహర్షి యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవడం లేదు. ఇలా చెప్పారు, అలా చెప్పారు, లేదా శబ్ద శాస్త్రం ఇలా చెప్తుంది చెప్పడం లేదు. ప్రత్యక్షంగా మనమే చూసాం, ప్రత్యక్ష అనుభూతిని పొందుతున్నాం. ఆ వస్తువు ఈ రకంగా ఉంది, రంగం ఆకృతి ఈ రకంగా ఉంది, దీని యొక్క రూపం ఈ విధంగా ఉంది. అది మన ప్రత్యక్షం మనకే అనుభూతి కలుగుతుంది, జీవాత్మక అనుభూతి కలుగుతుంది. ఈ రకంగా ఉన్నది, ఈ వస్తువు ఇలా ఉంటుంది, దీని యొక్క జ్ఞానం ఈ రకంగా ఉంది మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. శాశ్వతంగా ఉండిపోతుందండి. ఆ వస్తువు ప్రత్యక్షత తెలిసిపోతుంది. కలిగిన అనుభూతి శాశ్వతంగా ఉండిపోతుంది, అది అలాగా మారుతూ అది యథార్థ జ్ఞానం అయితే శాశ్వతంగా ఉంటుంది, అది మనకి యథార్థంగా తెలుస్తుంది. మిథ్యా జ్ఞానం అనుకోండి, అది యథార్థ జ్ఞానం వచ్చినప్పుడు మిథ్యా జ్ఞానం ఆటోమేటిక్ తొలగిపోతుంది. జ్ఞానం అనుకోండి, యథార్థ జ్ఞానం తెలిసిపోతున్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినప్పుడు అది మనకు ఒక తాడు ఉందండి, అంధకారంలో అయితే ఇది పామ తాడని సందేహం వస్తుంది. కానీ ప్రకాశం ద్వారా ప్రత్యక్షమైనప్పుడు అది పామ నిర్ధారించబడుతుంది. ఆ ప్రకాశం లేనప్పుడు అంధకారంలో మనం ఇది పామ ఏదో తాడని చెప్పి సందేహంలో ఉన్నాం. ఓకేనా? అది యథార్థ జ్ఞానం వచ్చినప్పుడు అయథార్థ జ్ఞానం తొలగిపోతుందండి. వస్తు నెక్స్ట్ కల్పన గారండి. సార్ సుబ్రహ్మణ్యం అండి, నాకు బాగా అర్థమైంది సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. ప్రత్యక్ష ప్రమాణం పూర్తిగా అర్థమయ్యేది చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి పిఎల్ నరసింహారావు గారు. నమస్కారం మహోదయ. ఈ పౌరుషేయము అంటే పదం అర్థం కాలేదండి. పౌరుషేయం అంటే పురుషుని యొక్క, అంటే జీవాత్మ యొక్క. పౌరుషేయ అంటే జీవాత్మ అర్థం చేసుకోండి. ఇక్కడ పౌరుషేయ చిత్తవృత్తి అంటే పురుషుని యొక్క చిత్తవృత్తి. పౌరుషేయ అంటే జీవాత్మ యొక్క చిత్తవృత్తి. ఆ చిత్తవృత్తిలో ఏదైతే బోధింపబడిందో, అర్థం చేసుకోబడిందో అది పౌరుషేయ చిత్తవృత్తి. పురుషస్య చిత్తం అంటే పురుషునికి అవయవంగా ఉంది చిత్తం అనేది, అంటే సాధనంగా ఉంది. పౌరుషేయ అంటే జీవాత్మ యొక్క చిత్తము ఏదైతే నిర్ధారింపబడిందో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అది జీవాత్మ ఏ విధంగా నిర్ధారించిందో అదే ఇక ప్రత్యక్ష ప్రమాణానికి ఫలంగా భావిస్తున్నమాట. పౌరుషేయం అంటే జీవాత్మ, అది గుర్తుపెట్టుకుని. ఆ జీవాత్మ యొక్క చిత్తంలో ఏదైతే నిర్ధారింపబడిందో అదే ఫలంగా భావిస్తున్నాము. ఫలం అవిశిష్ట ఫలం ఏంటంటే ఆ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకోవడమే ఇక్కడ ఫలము, ప్రత్యక్ష ప్రమాణానికి ముఖ్య ఉద్దేశము. అది ఎక్కడ అవుతుంది? ప్రత్యక్షము పౌరుషేయంలో అవుతుంది, అంటే జీవాత్మలోనే అవుతున్నాం. జీవాత్మ నిర్ధారించినప్పుడే అవుతున్నామట. ఈ చిత్తం అనేది కేవలం వస్తువు యొక్క స్వరూపం చూపిస్తుంది, ఎవరికి? ఆత్మకు చూపిస్తుంది. నిర్ధారణ చేసేది ఆత్మనే. ఊరికే
ఇంద్రియాలు ఆ వస్తువుని చూసే ఇంద్రియాలు వస్తువుని చూసినప్పుడు ఆ సంకేతం మనసుకు వెళ్ళింది. ఆ మనసు వెంటనే అక్కడ జీవాత్మకు తెలియజేసింది. జీవాత్మ చూడగానే వెంటనే అది ఈ వస్తువు ఇది కాదు అని చెప్పి నిర్ధారించుకుంది. ఆ నిర్ధారించుకోవడమే ప్రత్యక్షం అయిపోయినమాట. ఇప్పుడు వేదాలు అపౌరుషేయాలు అంటుంటారు, దానికి దీనికి సమన్వయం ఉందండి? లేదండి, అది వేదండి. ఇక్కడ పౌరుషాలు అంటే అది వేదాల అపౌరుషాలు అంటే ఈశ్వరుని ద్వారా ప్రదత్తమైంది, పురుషుని ద్వారా ప్రదత్తమైంది కాదు. ఆ సందర్భం వేరండి. ఓకేనా? పౌరుషం అంటే పురుషస్య భావ పౌరుష, జీవాత్మ యొక్క భావన యొక్క పౌరుషంగా భావిస్తున్నామంట. అస్తు జీ. నెక్స్ట్ అండి లక్ష్మీ సాయి కుమారి గారు. గురుగారు, ఈ రెండో వాక్యమే అర్థం కాలేదనుకున్నాను, ఇప్పుడు మీ వివరణతోటి అర్థమైంది. ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ప్రత్యక్ష ప్రమాణం వలన ఏమవుతోంది అని అంటే చిత్తము గ్రహిస్తోంది, చిత్తము ఆత్మకి అందజేస్తోంది. ఇది ఫలానా అని చెప్పి దాన్ని నిజ స్వరూపాన్ని ఆత్మకి అందజేస్తోంది. ఈ అందజేయటం వలన ఆత్మ అది ఇది అని చెప్పి గుర్తిస్తోంది, నిర్ధారిస్తుంది. ఇది అని చెప్పి ఇది కాదు, ఇది కాదు నిర్ధారణ ఏదైతే అవుతుందో అదే ప్రత్యక్షం ద్వారా తెలుసుకుంటామాట. ఇప్పుడు అనుమానం కలిగిన ప్రత్యక్ష ప్రమాణం యొక్క ఫలితము ఇది ప్రత్యక్ష ప్రమాణం యొక్క ఫలితం ఏంటి? ఇదే అనమాట. పౌరుషం చిత్తంలో నిర్ధారిస్తుంది. అదే ఈ ప్రత్యక్ష ప్రమాణానికి ఫలం అవశిష్ట అని చెప్పామంట. ఇదే ఉద్దేశం అని చెప్పి. అదే ఈ విషయమే మళ్ళా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి అర్థమైంది. ఓకే అండి. కోదండ రామ్ గారండి, శంకర. నమస్కారం సార్. ఇది ఇందాక వేసాను సార్, ఇది హ్యాండ్ రైస్ చేశాను. క్లిష్ట వృత్తి అక్లిష్ట వృత్తి అంటే కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అర్థం కాలేదు. క్లిష్ట వృత్తి అక్లిష్ట ఏవైతే ఆలోచనలు అయితే ఉన్నాయో, కష్టాన్ని ఇచ్చేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు, అవి క్లిష్ట వృత్తులు అనమాట. దుఃఖాన్ని ఇచ్చేటివి. మనం కొన్ని పనులు అలాంటి కర్మలు చేస్తుంటాం, ఆ కర్మలు చేయడం వల్ల కష్టాలే వస్తాయన్నమాట. కొన్ని అలాంటి పనులు ఉంటాయి, ఇప్పుడు శుభకర్మలు చేసామనుకోండి మధ్యంగా సుఖాన్ని ఇస్తాయి, కష్టాలను ఇవ్వవు. కొన్ని అశుభ కర్మలు చేసామనుకోండి అవి కష్టాన్ని ఇస్తాయన్నమాట. క్లిష్టాలు అంటే అశుభ కర్మలు, అక్లిష్టాలు అంటే శుభ కర్మలు. ఓకే సార్, ఓకే. జీ. నెక్స్ట్ అండి రావు గారు, సుబ్రహ్మణ్యం గారు పైన ఉన్నారు. ఓకే అండి, ఇంకెవరండి? హర్షవర్ధన్. నమస్కారం అండి, నా పేరు పార్థసారథి. పార్థసారథి గారు. గురువు గారు, ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నిక్షిప్తమైన చిత్తవృత్తులు మరి శాశ్వతమైనప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల కిందటవే మనం మర్చిపోతూ ఉంటాం. మరి శాశ్వతంగా నిక్షిప్తమైనప్పుడు మరి మనకు గుర్తు రావాలి కదా, అది ఏమిటి నాకు కొంచెం అర్థం కావట్లేదు. అంటే ప్రత్యక్షం ద్వారా చూసిన వస్తువు మనకు అది చూసగానే గుర్తు రావాలంటున్నారా? మన చిత్తవృత్తులన్నీ మనం శాశ్వతంగా మన మనసులో నిక్షిప్తమై ఉంటాయని చెప్పారు కదా గురువు గారు. మరి అలాంటప్పుడు మనం కొన్నేళ్ల కిందట మనం చూసినవే మనం మర్చిపోతూ ఉంటాం. అది ఎట్లా, అది ఏ విధంగా మన గుర్తు రావు? అన్య సంస్కారాల యొక్క ప్రభావం బలంగా ఉండటం అని దీన్ని అది మర్చిపోతున్నామంట. అంటే వేరే సంస్కారం ప్రబలంగా ఉన్నాయన్నమాట. వేరే సంస్కారం ప్రబలంగా ఉండటం అని ఈ సంస్కారం ఉంది, అది నశించిపోలేదు, అది అణిగిపోయి ఉందామంట. వేరే సంస్కారం ఎక్కువ తీసుకొచ్చేసరికి దాని మాత్ర అన్య సంస్కారాల యొక్క మాత్రమే ఎక్కువగా ఉండటం వల్ల ఆ పనిలో లీనం కావడం, ఈ పనిని మర్చిపోయాం అంతే. మర్చిపోవడం కాదు, అది ఉంది, దాన్ని అటువైపు ఇప్పుడు వర్తమానంలో దీంతో పని లేదు కాబట్టి వదిలేసామన్నమాట, ఉపేక్షించావు. ఆ వస్తువు యొక్క అవసరం ఉంటే ఏదైతే నువ్వు ముందు చూసావో అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆ సంస్కారం మళ్ళీ కనిపిస్తుందండి. అది నష్టం కాదు. నీ విషయాన్ని, నీ మనసును, నీ చిత్తాన్ని వేరే సంస్కారాల్లో, వేరే ఆలోచనలు, వేరే వృత్తుల్లో పెట్టడం వలన దీన్ని ఉపేక్షించాం అంతే. అంటే మనం ఎప్పుడు నిరంతరంగా ఈ వృత్తులు, చిత్తవృత్తుల వైపు మన మనస్సు కేంద్రీకరించాలి. జీ. మన ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు వైపు ఆకర్షించినప్పుడు, కేంద్రీకరించినప్పుడు ఆ వస్తువు యొక్క మనకు జ్ఞానం కలుగుతుందండి. సరే, నమస్కారం. అస్తు అండి. మంత్రపాఠం తర్వాత ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి. అస్తు. మంత్రపాఠ. ఓం
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.